మొన్న ఒకడు కలిశాడు ఒక హోటల్ దగ్గర, సడన్గా కలిసి ఏమంటున్నాడు తెలుసా? అన్నా, ఎంతమంది నరకానికి వెళ్తారో, ఎంతమంది పరలోకానికి వస్తారో మీకు తెలుసా అంటే, నీకు తెలుసా? ఎవరికి తెలుసు? అసలు నీకు ఆ టెన్షన్ ఎందుకు? ఎంతోమంది నరక పాత్రులు అవుతున్నారు అని బాధపడి వారిని తీసుకోరా. మళ్ళీ అంటాడు, అన్నా అసలు ఈ సంవత్సరంలో ఎంతమంది క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోయారో తెలుసా? నేనన్నాను, అసలు ఎంతమంది క్రీస్తుని అంగీకరించారో తెలుసా అంటే, ఎవరు అంగీకరించలేదంట ఈ సంవత్సరం. ఈ వింత రోగం చూడండి. మీకు తెలుసా, భారతదేశంలో ఈ ఒక్క సంవత్సరంలో 1% పెరిగారు. ప్రైజ్ ది లార్డ్. 1% క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు పెరిగారు. అరే, అధికారికమైన లెక్కలు కానీ బయటకు వచ్చినాయి అంటే రాజకీయ పార్టీలు భయపడిపోతాయి. అంతమంది ఉన్నారు క్రైస్తవులు భారతదేశంలో. అధికారిక లెక్కలు బయటికి వస్తే చాలామంది అగ్రకులస్తులు ఈ రాజకీయ పార్టీల లెక్కలో క్రైస్తవుల లెక్కలోకి రావట్లే. మొత్తం అందరూ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ లెక్కలోకి వస్తే అగ్రస్థానంలో ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. అరే, బ్రతికే ఇంకో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, అంతకు మించి భూమి మీద లేదు కాలం. ప్రభు రాకడ సమీపిస్తుంది, ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మనకు దినము గడియ తెలియదు, కానీ అంచనా వేసుకోవడానికి కావలసిన సూచనలు పుష్కలంగా కనబడుతున్నాయి. చాలా తొందరలో మొత్తం ప్రపంచ దేశ రాజకీయాలన్నీ మారిపోతాయి. ప్రపంచాన్ని 10 దేశాలు పరిపాలించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి అటువైపే అడుగులు వేస్తుంది. మొన్న G సమిట్ జరిగింది, దాంట్లో 25 దేశాలేమో కూడుకున్నాయి కదా, 26 దేశాలేమో. ఆ సంఖ్య 10కి వస్తాయి. ఆ 10 దేశాలు ప్రపంచాన్ని ఏలిన రోజున మనం ఒక వచనం గుర్తు చేసుకోవాలి. క్రూర మృగపు తల మీద 10 కొమ్ములుండుట నేను చూచి తిని. అధికారము కలిగి 10 దేశాలు ప్రపంచాన్ని ఏలుతాయి. చాలా దగ్గరలో ఉంది ఆ రోజు. ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఏర్పాట్లు ప్రారంభమైపోతాయి. నీ పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగే సమయానికి రాకడ సూచనలు కనబడవచ్చేమో. అంత దగ్గరగా ఉన్నాడు మన ప్రాణప్రియుడు. ఇక్కడే బ్రతికేద్దాం అనుకుంటే నువ్వు ఇంక అక్కడ బ్రతికి సాధించలేవు. అక్కడే బ్రతకాలనుకో, ఇక్కడ కూడా బ్రతికి సాధించేలాగా నా దేవుడు నిర్ణయిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. భక్తి జీవితం చాలా డిప్లొమాటిక్గా ఉంటుంది. దేవుడు చాలా డిప్లొమాటిక్గా ఉంటాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి, జ్ఞానం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకోవాలి. కోపం ద్వేషం పక్కన పెడితేనే ఒకరి నుండి ఒకరికి సత్యం అర్థమవుతుంది. మీకు తెలుసా, నేను మైక్ ఇచ్చేసి ఇక్కడ ఎవరినైనా నిలబెట్టగలిగితే వారి నుంచి మనమందరం నేర్చుకుని ఇంకో టాపిక్ బయటకు వస్తుంది. అలా ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క సేవకురాలు దేవుని రాజ్యానికి ఒక్కొక్క ఆయుధంగా తయారయ్యారు. ఒక్కొక్కరిలో నుండి ఒక్కొక్క అనుభవ జ్ఞానం మనల్ని బలపరుస్తుంది. నేను చేయగలిగింది ఇంకొకరు చేయలేరు, ఇంకొకరు చేయగలిగింది నేను చేయలేను.